ప్రజలకు ఉపయోగపడే విధంగా తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట పార్కును అభివృద్ధి చేసినట్లుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుపతితో పాటుగా రూరల్ మండలాల్లోని ప్రజలు తుమ్మలగుంట పార్కుకి వెళ్లి ఆస్వాదించే విధంగా అభివృద్ధి చేసినట్లుగా ఆయన చెప్పారు. తుడా నిధులతో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కక్ష తీర్చుకునే విధంగా అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నేను చేసిన అభివృద్ధి జనాలకు తెలుస్తుంది, రిపోర్ట్లో బయటకు వస్తుంది. చెరువు అన్నారు, ఈ చెరువును ఎట్లా వదిలేసి ఉంటే ఈరోజు ఏమై ఉంటుందో మీకు అంతా తెలుసు. ఈ చెరువుని సీఎం పేసులో ఉన్న రవిచంద్ర గారు ఆ రోజు తుడాకు అప్పగించారు. నేను కాపాడే ప్రయత్నం చేశాం. నీళ్ళు నీడడానికి చుట్టూ 2 కిలోమీటర్లు తెంచుకొట్టాం. కొన్ని లక్షల చెట్లు నాటాం. 52 రకాల పూల చెట్లు నాటాం, 43 రకాల పండ్ల చెట్లు నాటాం, 16 రకాల క్రీడలు తీసుకొచ్చాం. అద్భుతమైనటువంటి ఒక రామోజీ ఫిలిం సిటీ లాగా ఒక అద్భుతమైనటువంటి ఆ కళాఖండాన్ని తయారు చేసి అందించడానికి ప్రయత్నం చేశాం. ఆత్మీయులను మీ అందరికి కూడా చూపించడానికి ఆ ప్రయత్నం. మరి ఇప్పుడేమైనా విమర్శలు చేసుకొని ఏముందబ్బా, విమర్శలు చేసుకుంటూ వచ్చేది ఏముంది? విమర్శలు చేస్తే ప్రాక్టికాలిటీ ఉండాలి. నాకు అభ్యర్థులు లేదు ఇప్పుడు చేయడం కూడా. ఎందుకంటే చేసిన అభివృద్ధిని భవిష్యత్ తరాలకు అందిద్దాం. నేను చెప్తున్నా కదా, భవిష్యత్ తరాలకు ఇది అందించగలిగితే ఇదే గ్రౌండ్ నుంచి దేశానికి మన దగ్గర నుంచి పోతారు పిల్లలు.